మైథిలి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ పెదనాన్న వచ్చి, "ఏంటమ్మా నువ్వు ఇలా ఇక్కడే ఉన్నావేంటి? భోజనం చేయలేదు కదా! రా నువ్వు భోజనం చేద్దువు" అని చెప్పి వాళ్ళ పెదనాన్న అయితే మైథిలిని దగ్గరుండి తీసుకొని వెళ్ళి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. అది చూసి మైథిలి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అతనైతే పర్వాలేదు అంటావేంటమ్మా? నీకు కొంచెం ఎనర్జీ కావాలి. నువ్వు ఇలానే వర్క్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఇంకెప్పుడు రెస్ట్ తీసుకుంటావు చెప్పు అని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే పర్వాలేదు సార్ అని చెప్పి అంటుంది. అయినా సరే వాళ్ళ పెదనాన్న దగ్గరుండి మైథిలికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది కాలీఫ్లవర్ కర్రీ, ఇదిగో కొంచెం పప్పు కూడా వేస్తున్నాను అని చెప్పి వడ్డించి తనని దగ్గరుండి కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటాడు. అలా మైథిలి అయితే వాళ్ళ పెదనాన్న తనకి భోజనం వడ్డించటంతో చాలా సంతోషిస్తుంది. ఆ సంతోషంలో తనకైతే ఆనంద బాష్పాలు వస్తాయి. ఇక మైథిలిని తినమని వాళ్ళ పెదనాన్న అయితే ఎదురుగానే కూర్చుంటాడు. దాంతో అక్కడ ఉన్న అతనైతే మైథిలి కన్నీళ్లు చూసి, "ఏంటమ్మా కొంచెం కారం ఎక్కువయిందా? కారం ఎక్కువైతే చెప్పమ్మా, మంచినీళ్ళు ఇస్తానని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే, "అదేం కాదండి, మమకారం ఎక్కువైంది అంతే" అని చెప్పి మైథిలి అంటుంది. దాంతో వాళ్ళ పెదనాన్న అయితే, "అలా అంటావేంటమ్మా? నాకైతే నిన్ను చూస్తుంటే మా ఇంట్లో పిల్లలానే అనిపిస్తావు. అయినా నువ్వు బయట అంత ధైర్యంగా ఉండేదానివి, ఇక్కడ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటమ్మా" అని చెప్పి అంటారు. ఆ మాట వినగానే మైథిలి అయితే, "అదేం లేదు సార్, మీరు నా మీద చూపించిన ప్రేమకు నాకు బాధగా ఉంది. నాకు ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపిస్తుంది సార్" అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అతనైతే, "అదేంటమ్మా అలా అంటావు? నువ్వు కూడా మా ఇంట్లో మనిషివే. నువ్వు మా ఇంట్లో మనిషిలాగానే కనిపిస్తున్నావని చెప్పాను కదా! మా ఇంట్లోనే కలిసిపోయావు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ చెల్లి సౌదామిని వచ్చి, "ఏంటి అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే మైథిలి మన ఇంట్లో మనిషిలాగానే అనిపిస్తుంది కదా" అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అంటాడు. దాంతో సౌదామిని అయితే, "నీకే కాదన్నయ్య, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మైథిలి మనసు చాలా మంచిది. మైథిలిని నేను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మైథిలి లాంటి మనిషిని నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదని చెప్పి సౌదామిని కూడా మైథిలిని పొగుడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా, "నువ్వు మా ఇంట్లో మనిషివేనమ్మా" అని చెప్పి అంటూ ఉంటారు.